మా ప్రేమల మా పదవుతాయి నా నాకు ఇచ్చారు లేఖనం చదువుకుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆశ్చర్యమైన విషయాలు ఆశ్చర్యమైన సంగతులు మీ బైబిల్లో రాసి దాచిపెట్టారు. బాబా విషయాలు గ్రహించుకోవడానికి సహాయం చేయండి. దాని ప్రూఫ్స్ కూడా ఇక్కడ బైబిల్లో ఈ లోకంలో ఉంది. బాబా విషయాన్ని గ్రహించుకోవడానికి సహాయం చేయండి. బుద్ధి తెచ్చుని వారిగా ఉండగలడానికి సహాయం చేయండి. ఎలా మాట్లాడాలి నాకు సహాయం చేయండి. మీ బిడ్డలందరూ శ్రమృద్ధి పొందగలడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన యేసు పేరు నాము ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాము. అంటే బైబిల్ స్టడీ ఎందుకని, మనం బైబిల్ స్టడీ ఎందుకు చేయాలి, దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి అని ప్రశ్న. అంటే అంత అవసరమా? ఒకటి మాటలే కదా, టైం వేస్టా? అదే ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటని, మనకి ఏదైనా లాభమా అని బైబిల్ మనం చూసుకుందాం. యెషయా 43 అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు. ఈ బైబిల్లో ఇలాగుంది. మనం తెలుసుకోవాలంటే దేవుణ్ణి, నమ్మాలంటే దేవుణ్ణి, మనం గ్రహించాలా దేవుణ్ణి. మొదటిగా బైబిల్ రాసి మాట్లాడి దేవుడు కనిపించడు. మళ్ళీ ఇంకో చోట బైబిల్లో రాసి ఉంటుంది కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. దేవుణ్ణి స్వచ్ఛంగా ఆరాధన చేయాలి. అంటే నోరు సరిపోదు కదా, నోరు సరిపోదు, హృదయం కూడా లెక్క. అది యాక్చువల్గా లాజిక్ కూడా కరెక్టే. మరి దేవుడికి సర్వంతర్యామి అన్నీ తెలుసుంటారు కాబట్టి మన హృదయం కూడా ఆయన తెలుసుంటుంది కాబట్టి సత్యంగానే చేయాలి, మనం డూప్లికేట్గా చేయకూడదు. ఇలాగుందా అని బైబిల్ రాసిన మాట మనకి మొదట్లో ఇలాగ అర్థమవుతుంది బైబిల్. కాబట్టి మన భాష మన నేర్చుకునే భాష, ఆ భాషలో మనకు బైబిల్ ఇవ్వబడుతుంది. మన చిన్నప్పటి నుంచి కూడా అలా నేర్పిస్తారు. సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేయించేస్తారు. హిందీ బైబిల్, తెలుగు బైబిల్, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ బైబిల్ రకరకాల వాళ్ళు కాబట్టి 2000 భాషలు ఉంది, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, యెషయా 28వ అధ్యాయం 9వ వచనం చదువు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును? తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. నిజమే, అలసిన వానికి. ఒకసారి ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని వాక్యం దగ్గర, ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. అది నిజమే, బైబిల్ రాసిన మాట అది నిజమే. ఇంగ్లీష్లో ఎలాగ ఉందండి, ఇట్ షుడ్ బి సో, అది ఎలాగ ఉండాలి. ఇప్పుడు చూడండి, కరోనా వైరస్, ఎన్ని జాగ్రత్తలు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలంటే, చేయి మాట కడుక్కోవాలంటే, ముఖం మీద కంట్లో చేయి పెట్టకూడదు, ముక్కులో చేయి పెట్టకూడదు, నోట్లో చేయి పెట్టకూడదు, మళ్ళా మాస్క్ మార్చుకోవాలి. ఇంత అవసరమా? ఫేస్ మాస్క్ వేసుకోవాలి, అంత అవసరమా? గుంపులో మనుషులు ఉంటే మనం వెళ్ళకూడదు, ఏంటి ఇంత అవసరమా? ఇన్ని విషయాలు ఏంటండి, చిరాకండి, మెంటల్ వచ్చేస్తుంది. ఏంటి అలా ఇంత పగడబంది ఏంటంటే, వదిలేదు ఫ్రీగా అవుతాయండి. నన్ను ఆ ఫ్రీగా ఉండేవాళ్ళు చాలామంది ప్రమాదాలు చిక్కుంటారు. ఇంటి నుంచి బయట రావద్దండి, ఇంట్లో ఉండండి. అదేంటండి, ఇంట్లో ఏసీ వాడకూడదండి, అదేంటండి, చల్లనీళ్ళు వాడకూడదు, అదేంటండి, చేతతో కాకపోతే ఇన్ని విషయాలు. అవును, ఉండాలి. ఏదో శత్రువులాగా కరోనా వైరస్ అని శత్రువు అలాంటిది, అది బైబిల్, అది అవును. దాని తర్వాత నెక్స్ట్ చదువు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి. అది రాంగ్ రాశారు, ఇంగ్లీష్ ఉంది. ఇట్ ఈస్ ఫర్ రిఫ్రెష్మెంట్, అంటే అలసిన వారికి రిఫ్రెష్ ఏమంటారు, అలసట తీర్చడానికి. బైబిల్ దేనికి? అలసట తీర్చడానికి. అండ్ దిస్ ఈస్ ద రిఫ్రెష్మెంట్. చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది మాట. దిస్ ఈస్ ద రెస్ట్ వేర్ విత్ యూ మే కాజ్ ద వేరీ టు రెస్ట్. చాలా క్లియర్గా రాసిన మాట. అంటే బైబిల్ దేనికి? విశ్రాంతి ఇవ్వడానికి. ఇదేంటి విశ్రాంతి అండి? మనకి ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మనకి అర్థమైపోతే అది లేనట్లే కదా. ఇప్పుడు నాకు కరోనా వైరస్ అర్థమవుతుందండి, 5 మంది లెక్కర్లేదా?
నేను నాకు 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 తోచింది చేసేస్తాను, తోచింది చేస్తే చచ్చిపోతాం, మనం తోచింది చేయకూడదు. ఆ డాక్టర్స్ చాలా బ్రెయిన్ వేసి చాలా కష్టపడి కొన్ని మందులు తయారు చేశారు. కొన్ని మందులు కనిపెట్టారు. ఆ మందుల్ని మనం వేసుకోవాలి, లేదా చచ్చిపోతాం. మామూలు మందులు సరిపోవు. అలాగా బైబిల్ అర్థం అవ్వకపోతే అది ఎక్స్క్యూజ్ కాదు. ఓకే, ఆ విషయం మనం గమని. ఇట్ ఈస్ ఫర్ రెస్ట్. 13 వచ్చిన నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. మీనింగ్ సరిగా రాలేదు ఇంగ్లీష్. బట్ ద వర్డ్ ద లార్డ్ వాస్ టు దెమ్. అదే వాళ్ళకి దాని మీనింగ్ ఏంటంటే, దేవుని వాక్యం వాళ్ళకి ఎలాగుందంటే, ఏదే అంటారు కదా, హ్యామర్ అండి, అలాగంటారు కదా. ఏంటండి మరీ చేదాస్తాం అంటారు కదా, అదే 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 మాట ఇక్కడ ఉంది. బట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వాస్ టు దెమ్. ప్రిసెప్ట్ అపాన్ అంటే ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ఏదే గోల అలా ఉంది మరి. కాబట్టి చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఓకే, బైబిల్ ఎందుకు ఇంత మనం చదువుకోవాలి, ఎందుకు ధ్యానించాలి? మనం యెహోషువ గ్రంథం మొదలెట్టాం. 7వ వచనం యెహోషువ. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దివారాత్రం ధ్యానించమని మీద ఉంది కదా, చదువు మాట. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును. అది బైబిల్లో రాసిన మాట. ఎందుకు అంత చదవాలి? యెషయా గ్రంథంలో ఏమన్నారంటే, లైన్ ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా. బైబిల్ ఏంటండి? బైబిల్ అంతా ఇదే చేదేస్తాం. కానీ బైబిల్ ప్రభు ఏమంటాడంటే దివారాత్రం ధ్యానించమని అంటున్నాడు. సో బైబిల్ రాసిన మాట అలాగా. అంత అవసరమా? చూద్దాం దైవజనుడి దాన్ని ఏమన్నారు. యోహాను సువార్త 6:68 వచ్చినాం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నా పీటర్ ఏమన్నా అంటే, మాటలే మీ ప్రభా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు, కానీ అది నిత్య జీవం మాటలు. కొద్దిగా అర్థమైంది కదా, ఇంకా కొద్దిగా అర్థమవుతుంది. అపోస్తలుల 14 వచ్చాము. 11 నుంచి చదువుమా. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్నమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎట్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. ఈ సందర్భం మొత్తం అర్థమైంది కదా. అపోస్తలులు పౌలును బర్నబాసు సువార్త ప్రచారం చేసుకున్నారు. అపోస్తలులు పౌలే ముఖ్య ప్రసంగి. సందర్భం వచ్చింది, ఎవరు బాగలేదు. అపోస్తలులు పౌలు అతన్ని ముట్టుకుంటే బాగైపోయాడు, అది బాగుంది. ఆ మాటకి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి ఇతనికి పెద్ద దేవుడు దిగిపోయారు మన దగ్గర. ఇప్పుడు వాళ్ళకి మన బలి చేయించాలని, బలి ఆజ్ఞ చేయించాలని తెచ్చారు, ఎద్దులు తెచ్చారు, దేవతలు మన దగ్గర వచ్చారని. కానీ ముఖ్యంగా దాని పాయింట్ ఏంటంటే ముఖ్య ప్రసంగి అపోస్తలులు పౌలు కాబట్టి ఇతనికి పెద్ద పేరు. సో ఇక్కడ చిన్నగా కొద్దిగా ఎక్కువ ఓపెన్ అవుతుంది కదా. ఏంటంటే వాక్యం వల్ల, అంటే వాక్యం బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి, ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి పెద్ద పేరు.
అతని దేవత అని పేరు. ఫిలిప్పీయులకు 3:6 నుంచి. ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిత్యుడనై ఉంటేని. సమాజంలో ఆయన ఎదిగిన పొజిషన్ అనింజుడు ఒకడు, అనింజుడు నిందలేనివాడు. మరి ఎంత ఆసక్తి అంటే క్రైస్ట్ అనే వాళ్ళని చంపడానికి వచ్చాడు. అదే రౌడీ మనిషి కాదు, నక్సలైట్ కాదు, చెడ్డ మనిషి కాదు, చాలా నైతికంగా నడిచే వ్యక్తి. కానీ అతనికి లెక్కలు ఏంటంటే ఇది వేరే చెడ్డ, ఇది యూస్లెస్ మతం, క్రిస్టియన్ మతం యూస్లెస్ మతం. వాళ్ళని చంపేయాలి మనుషుల్ని, వాళ్ళు చెడ్డ, దేవుని వాక్యం దేవునికి వ్యతిరేకం. అలాంటి మనిషి ఇంకా చదువు ఇప్పుడు చదువు ఏడవ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని. ఎంత వింత! క్రీస్తుని వెంబడించిన మనుషులు సంపద వచ్చాడు. అనింజు మనిషి, రౌడీ కాదు, చీప్ మనిషి కాదు. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభువుని సంపాదించుకోవడానికి చదువు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. ఆ స్థాయికి వచ్చాడు. ఏంటి తెలుసుకుంటానికి? యేసు లేడు అక్కడ, యేసు లేడు. ఏంటి యేసు గురించి తెలుసుకుంటానికి రా. ఇంకా చదువు 8వ వచనం కూడా చదువు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుంటా అంటే ఏంటి? క్రీస్తు లేడు కదా అక్కడ. యేసు క్రీస్తు అప్పుడు లేడు. ప్రభు తిరిగి లేచిపోయాడు. ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. లేడు కదా, మరి ఏంటి సంపాదించుకుంటాడు? క్రీస్తుని గురించి జ్ఞానము. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు. 11వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. యేసులాగా తిరిగి లేగాలి, అది చాలా గొప్ప విషయం. పాయింట్ యేసు ఎలాగ మరణించాడు, తిరిగి లేచి అలాగ మన కూడా ఉంటే మంచి పాయింట్ కదా. మరి అది గ్రేట్. అది కాక యేసుక్రీస్తుని ఆయన పునరుద్ధాన శక్తిని ఎరగటం ఏంటో అది నాలెడ్జ్ కదా, మాటలే కదా. అవును, మాటలే. మన మాటల దగ్గర ఉన్నాం. దాన్ని సంపాదించుకోవడానికి ప్రతి దాన్ని పెంటిగా చూస్తున్నాడు. ఏమేమి లాభం అన్ని పక్కన పెట్టేశారు. అపోస్తలుల కార్యాలు 7:22 వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండేను. మాటలు ప్రవీణుడయ్యాడు. లాభం ఏంటైంది? హెబ్రీ 11 వచ్చాయి. 24, 25, 26 వచ్చాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని. అక్క దాని జ్ఞానం ఎంత ఎక్కువ సంపాదించుకున్నాడంటే, ఎంత ఎక్కువ ప్రావీణ్యత వచ్చిందంటే ఐగుప్తు దేశానికి రాజు అవటానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రావీణ్యత మాటల ఏమవుతుంది? రాజు అవుతున్నాడు, రాజు అయిపోతాడు. అపోస్తలుల కార్యాలు 19 18 నుంచి 20 వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 10,000 వెండి రూకలాయను. చెప్పాడా అపోస్తలుడు పౌలు తెచ్చామని? పుస్తకాలు చెప్పలేదే. పుస్తకాలు ఎందుకు తెచ్చానండి? పుస్తకాల్లో ఏంటంటే మాంత్రిక విద్యా పుస్తకాలు,
ఈయన మాంత్రిక విద్యలు ఎలాగొస్తే పుస్తకాలు చదువుకుంటే వస్తాయి. విద్య రావాలంటే మాంత్రికులు అవ్వాలంటే పుస్తకాలు చదవాలి, విద్య సంపాదించుకోవాలి. అలాగ ఇది కూడా విద్య. అవి మాటలే, మాంత్రిక విద్య మాటలే, ఇవి మాటలే. కానీ ఇది బైబిల్ రాసిన మాట నిత్య జీవపు మాటలు ఇవి. స్లోగా మనం అర్థం చేసుకోవాలి. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడము. ఇప్పుడు ఒక మాట, ఒక వెర్రోడిని మనం పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్తామా? తీసుకెళ్ళమే. రానిరు. చాలా జ్ఞానం కలిగిన మనుషుల్ని, అదే మన ఇండియాలో కూడా అంటే కదా నవరత్నాలు. పాతకాలంలో రాజుల దగ్గర నవరత్నాలు ఉండేవారు. పాట పాడిన వాళ్ళు, జ్ఞానం కలిగి మాట్లాడిన, అలాగా యుద్ధం ఎలా చేయాలి అది ఒక. ఇప్పుడు మన చాణక్య అంటారు కదా, బ్రెయిన్. మన ఇండియాలో కూడా షాని అంటారు, చాణక్య. ఓకే, వాట్ ఎవర్. సో మొత్తానికి ఏంటంటే ఐడియా మీద, సొంత ఐడియా మీద ఉంది. ఇక్కడ బైబిల్లో మనం 2 తిమోతి 2:15 ఏమన్నామంటే దేవుని ఎదుట ఐడియా మీద మనం నుంచోగలుగుతాం. అంత ఐడియా మీదే. మనం పాతకాలంలో చూస్తే ఎస్టేర్ జీవితంలో ఎస్టేర్ని రాజు ఒప్పుకున్నాడు, అహష్వేరోషు అంగీకరించారు రాణిగా. చాలామంది స్త్రీలు ఉన్నారు, అందంగా ఉన్నారు. ఆ కన్యకుల్ని ఒప్పుకోలేదు, కానీ ఎస్టేర్ని ఒప్పుకున్నారు. కారణం ఐడియా, అంత ఐడియా. ఆ రాజు దగ్గర ఉండే చంద్రుడు అతని ఐడియా చెప్తారు, ఇలా చేయి, అలా చేయి, అలా చేయి. తక్కిన స్త్రీలే కన్యకలు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత ఐడియాలు మీద చేస్తారు. ఈ అదే బైబిల్ అప్పటి చదువు ఎస్టేర్ 2:15 మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన్న తండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఇప్పుడు అర్థమైపోయినట్టుగా ఉందా మీకు? అర్థమవుతుంది కదా? అంత ఐడియా మీద ఎస్టేర్ ఎలా గెలిచింది? తక్కిన వాళ్ళు కూడా చెప్పాడేమో షండు. ఒకటి అయితే చెప్పాడేమోవచ్చు, లేకపోతే వాళ్ళు చాలా కిరికిరి చేశారేమో ఈ షండు దగ్గర ఐడియా చెప్పడం. అతనికి తెలుసు, అతను అక్కడ స్థానికుడు, రాజభవనంలో స్థానికుడు. అతనికి తెలుసు రాజుకి కావాల్సింది ఏంటి, రంగు ఏంటి కావాలి, బట్టలు ఏ రంగు బట్టలు వేసుకుంటే అతనికి ఇష్టం, ఎలాగా ఉంటే ఇష్టం, అతనికి అన్నీ తెలుసు. ఎంతోమంది చూశారు, గమనించుకుంటాడు. ఆ ఐడియాలన్నీ దీనికి ఎస్టేర్ చెప్పాడు, తక్కిన వాళ్ళకి చెప్పలేదు. ఈ ఐడియా మీద కొట్టుకుంటే గెలిచిపోయింది, రాణి అయింది. అర్థమైంది కదా ఇప్పుడు? ఐడియా. ఓకే, సామెతలు 24 వచ్చాను, 3-6 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. అంతే కదా, మనం బిల్డింగ్ కట్టినాం, అంత ఐడియా మీదే. రాళ్ళ మీద రాళ్ళు వేసేది కట్టండి, దమ్ముంటే. ఇటుకలు ఉన్నాయి, ఇనుము ఉంది, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్ చేసేయండి, ఎక్కడ పడితే అక్కడ వేసేయండి, అవుతే బిల్డింగ్ తయారవుతుందేమో. ఎలా పడితే అలా సిమెంట్ వేసేయండి, ఎలా పడితే ఎలాగా కాంక్రీట్ వేసేయండి, ఎలా పడితే ఎలా వేసేయండి, తయారవుతుంది బిల్డింగ్, కూలిపోద్ది. ఎంత క్లియర్గా మళ్ళీ చదువు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. వివేచన వలన స్థిరపడుతుంది. ఎంతో కాలం ఉండాలంటే దూరదృష్టికి చేయాలి పనులు. అమాయకంగా తెలియకుండా చేస్తే మొత్తం పాడైపోద్ది. అంటే అంత ఐడియా. అంటే ఇంజనీర్ కట్టడం బిల్డింగ్, కానీ పేరేంటి వస్తుంది, ఇంజనీర్ కట్టాలని అంటారు. కానీ బిల్డింగ్ కట్టాలి, ఇంజనీర్ కట్టడే. బిల్డింగ్ కట్టడు, ఇంజనీర్ కట్టడు. కట్టింది లేబరర్, కానీ యాక్చువల్గా బిల్డరే కట్టిన వాడు, ఇంజనీర్ కట్టాలి. ఓకే, లోకంలో అదే కదా. ఇప్పుడు జడ్జెస్ అంటే ఏం నేర్చుకుంటారు? మాటలే. డాక్టర్స్ మాటలే, అన్నీ మాటలే నేర్చుకుంటారు. ఇంజనీర్ మాటలే, కన్సల్టెంట్స్ మాటలే.
అడ్వకేట్స్ మాటలే, చార్టర్డ్ అకౌంటెంట్స్ మాటలే, సైంటిస్ట్ అయినా మాటలే, డిప్లొమాట్స్ అంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు, అంబాసిడర్స్ కానీ డిప్లొమాట్స్. అది చేసేది ఉండదు, బట్ట నడగదు, ఒక్క చుక్క చెమట రాలదు, కానీ ఓ సంపాదించుకుంటారు. వాళ్ళ సంపాదన ఎంతంత ఉండదే. మినిస్టర్స్ అంతే. పాతకాలంలో ఎవరి చేతిలో బలం, ఎవరి చేతిలో కత్తి ఆడే రాజా. రూల్ మారిపోయింది. ఎవరి చేతిలో పెన్ ఉంటే ఆడే రాజా అని మారింది. కాబట్టి ఆ మాట వచ్చింది, పెన్ ఈజ్ మైటియర్ దెన్ సోడ్. అదే కలం అంటారు కదా, పెన్ని కలం అంటారు కదా. కలము ఖడ్గం కన్నా బలమైంది. ఏంటి ఖడ్గం కన్నా బలమైందా? అవును, పెన్తో రాసేసి అందరినీ వచ్చేయమంటే ఒక మనిషి ఎంత కాలుతాడు. కాబట్టి కలం ఖడ్గం కన్నా బలమైనది. ఎంత లెక్క అంటే మాటలు 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 మాటలు. మీకు తీసుకొచ్చింది అంతా అక్కడే. ప్రెసిడెంట్స్ కూడా అంతే, కలెక్టర్స్ అందరూ, పొలిటీషియన్స్ అందరూ ఇదంతా ఏం నేర్చుకుంటారు? మాటలు నేర్చుకుంటారు. వాళ్ళు కష్టపడటం అంటే చేయితో కష్టపడటం, కాలుతో కష్టపడటం ఏమి ఉండదు. ఒళ్ళు అదే అలసిపోదు, బట్ట నలగదు, బోర్డు సంపాదించుకుంటారు కదా. ఓకే, ఇక్కడ కూడా అర్థమైపోయింది కదా. సో ఎంత అదే రూల్ ఏంటంటే ఇప్పుడు ఈ రూల్ అంతటికి రూల్ ఒకటే. సామెతలు 13:23 బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించేవారు కలరు. కానీ రెండో మాట సరిగా రాయలేదు తెలుగులో. మొదటి విషయం ఏంటంటే కష్టపడితే భూమి బోల్డ్ పంట వేస్తుంది. అలాగే మీ శరీరం, నా శరీరం అంటే మీ ఆత్మ, శరీరం, మీ ప్రాణం బోల్డ్ సంపాదించుకుంటుంది. నా ఆత్మ, నా ప్రాణం, నా శరీరం బోల్డ్ సంపాదించు. ఈ లోకాన్ని గురించి, రాబోయే లోకాన్ని గురించి కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా మనకి. ఓకే, ఇంకా కొద్ది ముందు వెళ్దాం. మీకు అదే ఇప్పుడు చెప్తాను ఒక విషయం. కీర్తన 119 ఎప్పుడో ఎంత, ఇప్పుడు నుంచి 3000 సంవత్సరాల క్రితం రాసిన మాట్లాడేది. 119 97, 98, 99. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు. మాట్లాడి ఆయన యూదుడు, మాట్లాడి ఆయన దావీదు. ఎంత జ్ఞానం! శత్రువుల కన్నా ఎక్కువ, వృద్ధుల కన్నా ఎక్కువ. ఎలాగొచ్చింది? లేఖనం ఇస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి యూదులు ఎలా చదువుతారు బైబిల్. మన కాయలేమే, శరీరం అంతా ఊపిపోద్ది వాళ్ళకి. ఆ రీతిగా సీరియస్గా చదువుతారు వాళ్ళు బైబిల్. రోడ్ మీద కూర్చొని చదువుతారు. మన కామిక్ చదువుతాం, వాళ్ళు అది చదువుతారు. అది తేడా. పాప వాళ్ళు ఒట్టి పాత నిబంధన గురించే ఇంత జ్ఞానం ఉంటే ఏమవ్వాలి నూతన నిబంధన పడితే. చాలా జ్ఞానం వాళ్ళకి. ప్రపంచం అంతా వాళ్ళ టెక్నాలజీ వాడుతుంది. మరి ఆయుర్వేద టెక్నాలజీ వాడడం మందులకి. కరోనా వైరస్కి ఏ మందులు అయ్యా ఇండియాలో, ఏ బయోటెక్, ఈటెక్, ఎవడైనా వాడినా, ప్రపంచంలో ఎవడు వాడినా వాడింది టెక్నాలజీ వాళ్ళది, ఐడియా వాళ్ళవే. ఇప్పుడు నేను ఇంట్లో బిర్యానీ చేశాను, చెప్పింది ఎవడో చెప్పాడు. కానీ గొప్ప రాదు కాదు కదా, గొప్ప చెప్పినోడు గొప్ప. అలాగా టెక్నాలజీ, మనం ఎంత టెక్నాలజీ ఉంటే కరెంట్ వాడవచ్చు, కంప్యూటర్ వాడవచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, ఏ మందులు చేయవచ్చు, ఏ బాంబులు చేయవచ్చు, ఏ న్యూక్లియర్ మంది ఏది కాదు. ఐడియా అంతా యూదులది, క్రైస్తులది. అది కారణం వాళ్ళకి బ్రెయిన్ అలా డెవలప్ అవుతుంది బైబిల్ వల్ల. అదే బైబిల్ రాసిన మాట. యెషయా 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. యూదుడు ఈ మధ్య ఒకసారి యూట్యూబ్లో చూశాను. ఆ యూదుడు అంటాడు, అరబ్ దగ్గర నూనె ఉంది, మా బ్రెయినే మాకు ఆయిల్ వెల్. అరబ్ దగ్గర నూనె ఉంది, కరెక్టే, బోల్డ్ నూనె, కానీ మా బ్రెయినే మాకు ఆయిల్ వెల్.
ఎంతైనా తీయవచ్చు మేము అంతే. కాబట్టి ఇస్రాయల్ దేశం ప్రెసిడెంట్స్ ఇంతకుముందు ఏరియల్ షారన్ నుండి కూడా అతను రష్యా దగ్గర చాలా దేశాలకు వెళ్ళి వాళ్ళని అడిగింది ఏంటంటే ఒక 1,00,000 లేకపోతే 10 లక్షల మనుషులు యూదులు తిరిగి వస్తే చాలు, మాకు డబ్బు ఏమి ఇవ్వదు మీరు, నాకు మనుషులు వస్తే చాలు యూదులు, అంత లాభం, అంత బ్రెయిన్ వస్తుంది. ఓకే, అది ప్రభు చెప్పిన మాట. 23:15 నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. మళ్ళీ రాంగ్ ఇక్కడ, ఏలుతారని కాదు, దే ఫీడ్ యూ. ఇంగ్లీష్లో ఉంది దే ఫీడ్ అంటే జ్ఞానమును తెలివి నేర్పిస్తారు, మీకు నేర్పిస్తారు, తినిపిస్తారు. ఇప్పుడు కావాల్సింది అదే. యోహాను 6:60-61. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. 66-68. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యుద్ధకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంతే. సో చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? కాయలేకపోయారు. లోకంలో కూడా అవుతుందా, అమ్మ ఇంకా చదువుకోలేను, చదువు అబద్ధం. ఆ చదువు అవ్వకపోవడం అంటే ఏంటంటే, అమ్మ నేను సంపాదించుకోలేను ఇంకా ఎక్కువ, దాని అర్థం అదే. చదువు అంటే ఫస్ట్ క్లాస్ వెళ్తే కొద్ది డబ్బులు వస్తాయి, 2వ క్లాస్ పాస్ అవుతే ఇంకా డబ్బులు పెరుగుతుంది, 3వ క్లాస్ పాస్ అవుతే ఇంకా డబ్బులు పెరుగుతుంది, 10వ క్లాస్ పెరిగితే ఇంకా ఎక్కువ డబ్బులు పెరుగుతుంది, ఇంటర్మీడియట్ పాస్ అవుతే మరీ ఎక్కువ డబ్బులు పెరుగుతాయి. సంపాదించుకోవడానికి కెపాసిటీ కదా. అలాగే కాదు, నేను నర్స్ వరకు చదువుతానండి, ఇంకా ఎక్కువ చదువుకోలేను, కొద్ది డబ్బులు వస్తాయి. నేను ఓన్లీ MBBS డాక్టర్ అవుతానండి, ఇంకా కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి. కాదు, నేను MD చేసి ఆగిపోతాను, కొద్దిగా ఇంకా ఎక్కువ వెళ్తాయి డబ్బులు, ఇంకా ఆగిపోతాయి. గోల్డ్ మెడల్ వేసేది చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇదే లెక్క మన చదువు ప్రకారంగా మన ఆమ్దని, మన చదువు ప్రకారంగా మన డబ్బులు. బైబిల్ అంతే, మాటలే. చదువు అంటే ఏంటి? మాటలే. చాలామంది కష్టం, కాయలేమి ఇంత కాయలేమి ఈ మాటలు. అదే స్కూల్లో కూడా, కాలేజీలో కూడా అదే, అమ్మో ఇంత చదువుకోలేను బాబు, బుర్ర వేడైపోతుంది, కంప్యూటర్ వేడైపోతుంది బాబు, కాయలేను. కొద్దిగా టైం పాస్ ఇచ్చే నాకు ఫ్రీగా వద్దే, అలా తిరిగి వస్తాను బాబు, షికార్కి వెళ్తాను, బ్రెయిన్ వేడైపోద్ది. అవును కదా. కాబట్టి చాలామంది మీటింగ్ కూడా అంతే, వేడెక్కిపోతుంది కాబట్టి మీటింగ్ రారు, మీటింగ్ వెళ్ళరు. ఓకే, February 10-11. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. బైబిల్ మొదటి నుంచి బైబిల్ చివరి వరకు నాకు చెప్పండి, దేవుడు నాకు లాభం వచ్చేయాలి, నాకు ఇచ్చే ఆయన లాభం ఏదైనా వస్తుందండి. వాళ్ళకి చందా ఇస్తారు, దేనికండి చందా? ఆ చందా కూడా లోకంలో ఉండిపోద్ది. ఈ పాస్టర్కు అది దానికి పెద్ద లెక్కలో. పాతకాలంలో బైబిల్ మనం ఇంతకుముందు కూడా లేవికాండం 10వ అధ్యాయంలో చూస్తే 17-18 పాప క్షమాపణ కూడా చదవండి. లేవికాండం 10వ అధ్యాయం 16వ. అప్పుడు మోషే పాప పరిహార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఇతామారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహార్థ బలి పశువును ఏల తినలేదు, అది అతి పరిశుద్ధము కదా. సమాజము యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చెను కదా. చిన్న మాట చెప్తాను. ఎవడో చచ్చిపోయాడండి, ఏదో యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. డ్రైవర్ని పట్టుకుంటారు. బాబు డ్రైవర్ అంటే నేను పేదోడు సార్, నాకు వదిలేను సార్ అంటాడు. అప్పుడు ఓనర్ని పట్టుకుంటారు. నీ బండి నీకు కావాలా, కార్ కావాలా, ఆడికి 10 లక్షలు ఇచ్చే. 10 లక్షలు ఇస్తే ఆ ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళు వదిలేస్తారంటే శాంతి అయిపోతారు, కూల్ డౌన్ అయిపోతుంది. 10 లక్షలు కుదరదండి, మీకు పర్సెంట్ మాకు ఏం డబ్బు వద్దో ఏమొద్దో, అప్పుడు ఏం చేస్తారు, స్లోగా పెంచుతారు.
బాబు ఎందుకలే ఒక 25 లక్షలు ఇస్తాను, ఇది మాఫ్ చేసేయండి బాబు. ఆ రీతి స్లోగా కూల్ డౌన్ అవుతుంది. ఆ నేరాన్ని తప్పించడానికి డబ్బులు. ఇక్కడ బైబిల్ కూడా రాసిన మాట అది ఏంటంటే, మన పాపంని క్షమించడానికి ప్రభు అలా ప్రోగ్రామ్ చేశాడు, దానికే డబ్బులు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఇదంతా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి మనం. హెబ్రీ పత్రిక మనం 12 ఏం చదవంటే, ఎందుకు ఇదంతా దేవుడు మనల్ని పవిత్ర చేయడానికి ఇదంతా, ఈ మీటింగ్ రమ్మని, మీటింగ్ వినమని, ప్రార్థన చేయమని, బైబిల్ చదువుకోమని, ఎందుకు ఇదంతా మనం స్లోగా ఈ ట్రైనింగ్ దేనికంటే మనల్ని పవిత్రతలో పాడివారు చేయాలని. దేవుళ్ళగా పవిత్రతలో పాడివారు. యేసు శిష్యులు అలాగే అయిపోయారు, భక్తులు అలాగే అయిపోయారు. ప్రభు సేవకులు అలాగైపోయారు, చాలా పవిత్రమైన మనుషులు. అపోస్తలుడు పీటర్ దగ్గర కాళ్ళ దగ్గర డబ్బులు పడైతే లెక్కే చేయలేదు. అది బైబిల్లో చూస్తే ఎలాగుంది, అదే బైబిల్ రాసినాడు. దేవుని పరిశుద్ధతకు పాలేవారు అవడానికి ప్రభు మనకి ఇచ్చిన ట్రైనింగ్. ఇదంతా ట్రైనింగ్. బైబిల్ ఎందుకు ట్రైనింగ్ అంటే, మనం యేసులాగా అయిపోవాలి. యెర్మయా 23:22 వారు నా సభలో నేర్చిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్టు వారిని త్రిప్పియుందురు. ఇంకా ఉందండి. ఇదే యెహోవా వాక్కు. సో దేనికి ప్రభు బైబిల్ ఎందుకు, ఈ మాటలు ఎందుకు, దేవుని మాటలు ఎందుకంటే దుష్టతను తప్పించుకుంటానికి. యెర్మయా 22:21 నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపురులందరూ గాలి పీల్చుదురు, నీ వీటగాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. అంత తేడా. ప్రభు ఎందుకు తన వాక్యాలు మనకి ఇచ్చాడు? మన చెడుతనం మనల్ని హాని చేయకూడదని. మన యేసుని ఎందుకు వెంబడించాలి, దేవుడిని ఎందుకు వెంబడించాలంటే మనకి హాని అవ్వకూడదని ప్రభు. ఇదంతా ట్రైనింగ్ ఒక రోజులో అయిపోతుందండి. ఎంబీబీఎస్ అంటే 4 సంవత్సరాలు. ఎంబీబీఎస్ అంటే ఇంజనీర్ చేస్తాను. ఎంటెక్ ఎంత 2-3 ఒక నెలలో అయిపోతుందండి. నెల మెంటల్ వచ్చిందా వేరే కేజీ క్లాస్ చదువుకో అంటారు. కాదు, బేగా తొందరగా చెప్పండి. 6 నెలలు చేసింది సార్, బోర్డు టైం వేస్ట్. బాబు నువ్వు రా వాచ్మెన్, ఇది తీసుకెళ్ళిపోయినా 6 నెలలు. అక్కడ 4 సంవత్సరం ఎంబీబీఎస్ చేస్తే 4 ఎంబీబీఎస్ అంటే ఆర్ఎన్బి డాక్టర్ కింద లెక్క. ఎంబీబీఎస్ చేస్తే అది విలువ ఏముండదు. దాని తర్వాత చదువుకోవాలంట. ఈ ప్రభువు దగ్గర కొద్దిసేపులో ఒక 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరంలో ట్రైనింగ్ అయిపోవాలంట. ఏ పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్, ఎక్కడ చర్చలో ట్రైనింగ్ ఎలాగైపోద్ది? మన పాపం వల్ల పట్టేస్తుంది, అది ప్రమాదం. మార్క్స్ 2:17 యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలువవచ్చుతిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ప్రభు చాలా జ్ఞానంగా మాట్లాడతారు. ప్రభు చాలా కరెక్ట్గా మాట్లాడతారు. ప్రభు వైద్యుడు కాడు, అదే డాక్టర్ కాదు. అదే డాక్టర్ కూడా, కానీ అదే పని కాదు. ప్రభు ఏమంటాడంటే, నేను అది పాపాత్మని బాగా చేయడానికి వచ్చారు ప్రభు. అదే వృత్తి మీకు నాకు. అదే యెర్మయా 8:23 అది చదువు. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ 21 కదా, చదువు. అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? అర్థమైంది కదా. మన డ్యూటీ మన బాగా ఉండాలి, మన బాగా అవ్వాలి, మన కుటుంబం బాగా అవ్వాలి, మన చర్చ్ బాగా అవ్వాలి, మన ఉండే సమాజం, మన ఏ ఊర్లో ఉన్న ఆ ఊరు బాగా అవ్వాలి, ఆ దేశం బాగా అవ్వాలి. అది మన వృత్తి. మన డాక్టర్ అవ్వాలి, అది దేవుని ఆశ. మనం సక్సెస్ఫుల్ అవ్వాలి, మన లాభం పొందాలి, మనం చాలామంది లాభం చేయాలి, మన కుటుంబంకి అందరికీ లాభం. కాబట్టి ఇదంతా ఒత్తిడి దేనికి? దానికే. కాబట్టి దివారాసనం ధ్యానించమంటాడు ప్రభు.
మనకి ఎందుకు, మన లాభానికి. ప్రభు మాటలే, డాక్టర్ కూడా మాటలే, కన్సల్టెంట్ మాటలే, ఇంజనీర్ మాటలే, డిప్లొమాట్ మాటలే, అంబాసిడర్ మాటలే, అన్ని మాటలే. ప్రభు కూడా మాటలే. కానీ ఇది నిత్య జీవ మాటలు. ఈ లోకానికి సరిపోతే ఆ లోకానికి కూడా సరిపోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్త, మన ఈ విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి. ప్రభు అనే డాక్టర్గా చేయడానికి పిలుస్తున్నాడు. ఓకే, ఈ విషయం మనకు అర్థం చేసుకోవాలి. ప్రభు ఉద్దేశంని అర్థం చేసుకోవాలి. మనం అలాగ అవ్వాలి. దాని అదే బైబిల్ రాసిన మాట కదా, దేవుని వల్ల దేవుని దగ్గర సిగ్గుపడకూడదు. ఎందుకంటే ప్రభు మనకి ఎగ్జామిన్ చేస్తారు ఫైనల్గా. అదే కదా బైబిల్ రాసిన 2 తిమోతి 2:15 వచ్చిన ఏంటంటే మనం సిగ్గుపడకూడదు, మంచి మార్క్స్ రావాలి మనకి. అది ప్రభు ఆశ. ఓకే, అయితే ప్రభు మనం సహాయం చేయను కాక ఆ రీతి మనం ఈ విషయాలన్నీ నేర్చుకుందాం. ప్రభు అడుగుతాం, ప్రభా నాకు సహాయం చేయి. కాబట్టి బైబిల్ రాసిన మాట్లాడు జ్ఞానం 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 కదా, జ్ఞానం కొద్దుగా ఉంటాయి. కానీ ఇవన్నీ జ్ఞానం, ఐడియాలు. అదే మన అపోస్తల కార్యాలలో కూడా రాసిన మాట ఒక చోట, అంటే దేవుని సంకల్పం అంతయు నేర్పించాలి. ఒక మాట కూడా ఉంది, మొదటి పేతురు 4:11 వచ్చినమ్మా. మొదటి పేతురు 4:11 వచ్చిన, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఇది దైవ శిక్ష. ఒక మనిషిని దేవుళ్ళగా చేయాలి, ఒక మనిషిని దేవుడితో నింపేయాలి.